నిజం నోరు దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుందన్నది ఒకప్పటి మాట. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఊరు దాటడంతో పాటు క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, సంక్రాంతి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ఒక వింత ప్రచారంపై మహిళలు భయాందోళన చెందుతున్నారు. మీకు ఒక్కడే కొడుకున్నాడా, అయితే ఈ సంక్రాంతిలోపు వెంటనే ఈ పని చేయండి, లేదంటే పెద్ద కీడు జరుగుతుందనే సమాచారం ప్రస్తుతం పెద్ద చర్చాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఎక్కువ ఎటు చూసినా ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది. సో అసలు ఏంటి ప్రచారం, ఎందుకు ప్రచారం బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతుందనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆ ప్రముఖ జ్యోతిష సిద్ధాంతులు యుగంధర్ శర్మ మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో అయ్యగారు చెప్పండి, గత 3-4 రోజులుగా సోషల్ మీడియాలో నెట్టింట ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఎక్కడ చూసినా మహిళలు, ఒక ఇద్దరు మహిళలు ఎక్కడ చూసినా కానీ ఈ వార్త గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సో సంక్రాంతి వేళ ఆనందంగా ఉండాల్సిన సమయంలో మహిళల్లో ఒక అతిపెద్ద భయాందోళన కలిగించే అంశం ఏంటంటే, ఒక్క కొడుకున్న మహిళలు, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్న మహిళల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి 5 రకాల గాజులు కొనుక్కోవాలని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. అసలు ఈ మాట ఎంతవరకు వాస్తవం, అలాంటి కీడేమైనా జరిగే సూచనలు ఉన్నాయంటారా? శ్రీమాత్రే నమః. ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు, ఆశీస్సులు. ఈ ప్రచారం మాకు కూడా ఈ ఫోన్లు, వాట్సాప్లలో మెసేజ్లు సర్వసాధారణంగా వస్తూ ఉన్నాయి. అందరూ ఏమిటండి గురువుగారు ఇట్లా వేయించుకోవాలా ఏంటని అడుగుతున్నారు. దీనికి చాలామందికి క్లారిటీ ఇచ్చాం. ఈ మకర సంక్రాంతి అనే కాదు, మనకి ఈ హిందువులకి ఏ పండగ వచ్చినా ఏదో ఒక భయభ్రాంతులకు గురి చేయటం సర్వసాధారణం అయిపోయింది. అట్లాగే ఈ సంక్రాంతికి కూడా ఏదో ఒక కొడుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి గాజులు అడుక్కోవాలి, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి గాజులు తీసుకోవాలి, వేయించుకోవాలి అనే దుష్ప్రచారం జరుగుతూనే ఉంది. దీంట్లో ఎటువంటి నిజం లేదు, ధర్మబద్ధమైంది కాదు, లేదంటే ఈ పురాణాల్లో చెప్పింది కాదు, ఇతిహాసాల్లో చెప్పింది కాదు, లేదా ఎవరైనా సిద్ధాంతులు చెప్పింది కాదు. ఎటువంటి అనుమానం లేదు దీంట్లో. ఇదన్నది మూఢనమ్మకం, సృష్టించే భయాందోళన. హిందూ వ్యతిరేకులు సృష్టించే భయాందోళన తప్ప మరేమీ లేదు దీంట్లో. మనకి ఏదైనా ఉంటే, మనకి శృంగేరి పీఠం కానీ, అట్లాగే కంచిపీఠం కానీ, పెద్ద పెద్ద వేద పండితులు ఉన్నారు. వీళ్ళంతా చెప్పేవాళ్ళు, ఏ పంచాంగంలో లేదు, ఎవరు చెప్పలేదు, దీన్ని పాటించమని చెప్పరని హిందూ ధర్మ పెద్దలు ఎవరు కూడా చెప్పలేదు. అసలు ఏ పురోహితుడు చెప్పలేదు, ఏ పండితుడు చెప్పలేదు. చెప్పకుండా దీన్ని ఇట్లా ఈ మాధ్యమాల్లో ఇప్పుడు ఈ పైకి రావడం కోసం ఏదో ఒకదాన్ని సృష్టించి ఒక పేరు కోసం ఇదంతా చేస్తున్న దుష్ప్రచారం తప్ప దీంట్లో ఎటువంటి నిజానికి తావులేదు. కాబట్టి ఇదంతా మూఢనమ్మకం, అబద్ధం. కలిపురుషుడి పండగ ఎప్పుడు ఒక కీడుతో రాదు. ఏ పండగ కీడుతో రాదు, ఏ దేవుడు కీడుతో రాడు. ఈ మకర సంక్రాంతి కీడుతో వచ్చింది, లేకపోతే ఈ కలిపురుషుడు కీడుతో వచ్చాడు. ఈ మకర సంక్రమణం అనేది చాలా పండగల్లో పెద్ద పండగ. ఈ మకర సంక్రాంతి చాలా విశేషంగా పల్లెటూళ్ళల్లో, ఈ సిటీలలో ఉత్సాహంగా జరుపుకునే పండగ. ఈ పండగకి ఈ భయాందోళన చేసి ఆడవాళ్ళందరినీ ఒక దారి తప్పుదోవ పట్టించి తీసుకుని వెళ్ళటం. గాజులు అన్నది సర్వసాధారణం. మనం కూడా ఈ శ్రీమంతాలు ఇవి చేసినప్పుడు ఆడవాళ్ళకి చేతి నిండా గాజులు వేస్తారు. ఎందుకంటే ఆ చేతికున్న నాడి ఆ గాజులు ఒత్తుకొని మనకు ఉన్న ఇంద్రియాలన్నీ కూడా మంచిగా పనిచేస్తాయి. ఆ పుట్టేటువంటి బిడ్డ మంచిగా పుడతాడు. అట్లాగనే ఆడవాళ్ళు గాజులు వేసుకునే కారణం అదే. ఎందుకంటే ఈ చేతి నిండా గాజులు వేసుకుంటే సౌమంగళ్యత్వం, అట్లాగే ఈ వాళ్ళకున్న నాడీ వ్యవస్థ సైన్స్ ప్రకారం కానీ శాస్త్ర ప్రకారం కానీ గాజులు వేసుకోండి, మంచిదే. కానీ ఇట్లా గాజులు ఫలానా వాళ్ళ దగ్గర అడుక్కోవాలి, డబ్బులు ఇచ్చి తీసుకోవాలి, ఇవన్నీ పంచిపెట్టాలి, ఇవన్నది మూఢనమ్మకం. ఎటువంటి దాంట్లో నిజం లేదు. ఇవన్నీ దయచేసి ఎవరు పాటించవద్దు. మనకు ఎవరు చెప్పలేదు, ఏ పంచాంగం చెప్పలేదు, ఏ శాస్త్రం చెప్పలేదు, ఏ పురాణం చెప్పలేదు, ఏ యొక్క పీఠాధిపతులు చెప్పలేదు మనకు. ఇటువంటి ఏమన్నా మన హిందూ ధర్మంలో వచ్చినట్లయితే వాళ్ళు ముందుగా మనకి చెప్తారు. లేదంటే ఒక శాస్త్రం ప్రకారం ఒక ధర్మ సింధువులోనో లేకపోతే ఒక నిర్ణయ సింధువులోనో ఉంటుంది, దాన్ని మనం ఆచరించవచ్చును. కానీ ఇట్లా మాధ్యమాల్లో ఈ పేరు కోసం చేసే ఇటువంటి వాటిని ఎవరు నమ్మద్దు దయచేసి.
ఇటువంటి వాటిలో ఎటువంటి నిజం లేదు. దయచేసి ఎవరు ఇవన్నీ పాటించవద్దు. మంచిగా సంక్రాంతి వేళలో చేతి ఎవరికి వాళ్ళు గాజులు వేసుకోండి, లేదంటే ఎవరైనా ముత్తైదుకో జాకెట్ ముక్క ఒక చీరో పసుపు కుంకుమ పంచిపెట్టండి, చాలా మంచిది. మన హిందూ ధర్మంలో గాజులు అన్నవి చాలా పవిత్రమైనవి, మంచివి. కానీ దీన్ని ఇట్లా తప్పుదో పట్టించి దీని వెనకాల ఏదో అపకీర్తిని చేద్దామని చెప్పని చేసేటువంటి ప్రచారాలను తిప్పికొట్టండి అందరూ. కాబట్టి ఎవరు దాన్ని నమ్మద్దు. అంటే అయ్యగారు పూర్తిగా చెప్పండి, గతంలో కూడా ఇలాంటి వదంతులే పూర్తిగా వ్యాపించాయి. పూర్తిగా ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు కూడా పూర్తిగా రెండు కొబ్బరికాయలు ఆ కొడుకుల మీద అంటే తిప్పేసి 4 దారుల కూడల్లో వేయాలి, లేదంటే కీడు జరుగుతుందని చెప్పేసి కూడా గతంలో కూడా కొన్ని వదంతులు పూర్తిగా వ్యాపించాయి. కొంతమంది పెద్ద ఎత్తున కూడా ఆ కొబ్బరికాయలు అంటే సాధారణ దేవాలయాలకు వెళ్ళే వాళ్ళు కూడా కొబ్బరికాయల కోసం చాలా ఎగబడే పరిస్థితులు కూడా గతంలో నెలకొన్నాయి. సో అదే తరహాలో ఈసారి అంటే సంక్రాంతి పండుగ వస్తుంది. పూర్తిగా సంక్రాంతి రోజు కూడా మహిళలందరూ కూడా ఇంట్లో పిండి వంటలు చేసుకొని బంధువులు, సన్నిహితులు, స్నేహితులు అందరిని కూడా ఇళ్లకు పిలుచుకుంటారు. ఈ సంతోషంగా ఉండాల్సిన వేళలో ఇటువంటి వార్తలు అసలు ఎవరు కల్పిస్తున్నారు అనుకుంటున్నారు. అసలు ఇలాంటి వార్తలలో అసలు వాస్తవ పరిస్థితులు ఎంత ఉన్నాయి, గతంలో చెప్పినట్టు కానీ ఇప్పుడు చెప్పినట్లు కానీ? ఇప్పుడు వాస్తవంగా ఈ సంక్రాంతికనే కాదండి, ప్రతి పండక్కి హిందూ వ్యతిరేకులు ఏదో ఒక దాన్ని సృష్టించి కొబ్బరికాయలు కొట్టండనో, పాలు పెట్టండనో, లేకపోతే చిన్నపిల్లగాళ్ళకి ఇంకేదో ఉంటుందనో, ఇవన్నీ అసత్యాలు ప్రచారం చేసి వాళ్ళు ఈ టీవీ లేకపోతే ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత వీటిల్లో ఏమీ తెలియని వాళ్ళు కూడా ఏదో ఒకటి సృష్టించి జనాలను భయాందోళనకు గురిచేసి ఈ పండగలను నిర్వీర్యం చేయడానికి చేస్తున్న పెద్ద కుట్ర ఇది. కాబట్టి దీన్ని ఎవరు నమ్మద్దు. ప్రతి పండగకి ఎవరో ఒకళ్ళు సృష్టిస్తూనే ఉంటారు. ఏదైనా నిజంగా అట్లాంటిది ఏదైనా ఉంటే మనకు పురోహితులు ఉన్నారు, అంటే మన పట్టణాలకి హితులు పురోహితులు అంటారు, వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద వేద పండితులు ఉన్నారు, మఠాధిపతులు ఉన్నారు, అట్లాగనే చాగింటి వారు, గరికపాటి వాళ్ళు, వీళ్ళు ముందే ఇట్లాంటి వాటిని ముందే మనకు తెలియజేస్తారు. లేదంటే కంచిపీఠాధిపతి శృంగేరి శంకరాచార్య స్వామి వారు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, వస్తే మనకి తెలియజేస్తారు. వాళ్ళకన్నా అందరికీ తెలిసింది కాదు కదా. ఇప్పుడు వాళ్ళకన్నా వీళ్ళకి చెప్పే వాళ్ళకి ఈ మాధ్యమాల్లో ఈ ప్రచారం సృష్టించే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు పెద్దవాళ్ళు మనకి చెప్తే వాళ్ళ ద్వారా మేము తెలుసుకొని మా ద్వారా అందరికీ తెలియజేస్తాం. కాబట్టి ఇటువంటివన్నీ ఒక పండగలను తప్పుదోవ పట్టించడానికే చేస్తున్న కుట్ర ఇది, అంతకుమించి వేరే ఏమీ లేదు. ఇవన్నీ ఎవరు నమ్మద్దు. దయచేసి పండగను చాలా ప్రశాంతంగా, ఆనందంగా పల్లెటూళ్ళల్లో చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు, సిటీల్లో బాగా జరుపుకుంటారు. ఈ పండగనందరినీ మంచిగా సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 ఆనందంగా జరుపుకోవాల్సిందిగా మనవి. ఇటువంటివి ఎవరు దయచేసి నమ్మవద్దు. సో చూశారు కదా, పూర్తిగా నెట్టింట ఒక వార్త అయితే హల్చల్ చేసింది. ఎవరైతే ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో 2 లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్న మహిళల దగ్గర నుంచి కొంత డబ్బు, అది కూడా యాచించి అంటే అడుక్కొని గాజులు, చేతికి మట్టి గాజులు, 5 రకాల మట్టి గాజులు వేసుకోవాలని చెప్పేసిన వార్త కూడా పూర్తిగా నెట్టింట హల్చల్ చేస్తున్న సందర్భంలో పూర్తిగా కూడా హిందూ సాంప్రదాయానికి వ్యతిరేకంగా హిందూ వ్యతిరేక శక్తులే ఇలాంటి కుట్రలు పన్నుతున్నాయి తప్పితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఒకవేళ ఇటువంటి పండుగలు కనుక కీడుతో వచ్చినట్లయితే ఇప్పటికే మనకు చాలామంది పీఠాధిపతులు అందుబాటులో ఉన్నారు, పూర్తిగా ప్రవక్తలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఎవరో ఒకళ్ళు కూడా ఈ విషయం మీద పూర్తిగా స్పందించి ముందే ఇట్లాంటి విషయాలు కూడా పూర్తిగా అందవేస్తారు తప్పితే కేవలం హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే ఏదో ఒక్క రోజులో పాపులర్ అవ్వాలని చెప్పేసి ఇట్లాంటి అసత్య ప్రచారాలు కూడా పూర్తిగా చేస్తున్నారని చెప్పేసి కూడా సిద్ధాంతి గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఎటువంటి కీడు జరగదు. ఆడవాళ్ళు ఇప్పటికే పెద్ద ఎత్తున 2 లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్న ఆడవాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పటికే చాలామంది డబ్బులు యాచించి గాజులు తొడుక్కున్న పరిస్థితులు కనపడుతున్నాను. అసలు ఒకనొక సందర్భంలో గాజుల షాప్లో గాజులు దొరుకుతాయా అన్నంత సందేహం కూడా కలిగేటటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున మహిళలు గాజులు కొనుక్కున్నారు. సో పూర్తిగా ఇందులో గాజుల వ్యాపారాలు బాగుపడ్డారు తప్పితే ఇందులో వేరే వాస్తవం ఎప్పుడు లేదని చెప్పేసి కూడా సిద్ధాంతి గారు చెప్తున్నారు. కాబట్టి ఈ మకర సంక్రాంతి రోజు పూర్తిగా సంక్రాంతి పండుగను సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంగా జరుపుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటువంటి వదంతులు పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని చెప్పేసి కూడా హితవు పలుకుతున్న సందర్భం కనపడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.